అక్కడ సేమ్ ఉత్తరప్రదేశ్ అట్లాంటి చోట్ల. కానీ ఒకటి అనుకోకుండా అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా టీడీపీ బీజేపీ జనసేన కలుస్తుంటే అది బీజేపీకి ఎంతవరకు లాభం అంటే వాళ్ళకి ఏమి ఉండదు, టీడీపీకే అది కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ సపోర్ట్ ఉండడం వల్లే సునాయాసంగా ఫామ్ చేయగలిగిపోతున్నారు గవర్నమెంట్ అనే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా, ఎందుకంటే ఎలయన్స్ సిస్టమ్ అసలు మీకు చిట్ట చివరిలో దక్షిణాదికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఏదో తేడా వస్తున్నట్టుంది వీళ్ళకి అన్నటువంటి. నేను అప్పుడు మండిపేటలో కూడా అనుకున్నాను ఏదో తేడా వస్తున్నట్టుంది, లేకపోతే ఇంతగా తలొగ్గి చెయ్యరు అన్నట్టు. ముందు ఫస్ట్ అనుకుని కూడా ఆగిపోయారు. అంటే అప్పటికే వాళ్ళకి స్మెల్ వచ్చి అవసరం గమనించారు, ఏంటంటే ఒక కసి అనేది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది, జనసేన వాళ్ళకి వచ్చింది. కసి వైసీపీ వాళ్ళకి పోయింది, హాయివానం కొట్టేస్తానులే 2,80,00,000 ఓట్లు ఉన్నాయి మనకి అన్నట్టు ఒక రిలాక్స్ అయిపోయారు. రెడ్లు మనకే వేస్తారులే, ఎస్సీ ఎస్టీ మనకే వేస్తారులే, మైనార్టీ మనకే వేస్తారులే, ఇంకా వాళ్ళ ఓట్లు మనకు వస్తాయి కానీ మన ఓట్లు వాళ్ళకేం పోతాయిలే. ఇది ఒక నిర్లక్ష్యం వచ్చింది. ఈ నిర్లక్ష్యం వైసీపీని దెబ్బతీసింది. అదే టైపులో అక్కడేం జరిగింది, క్రిందసారి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2019 ఎన్నికలకు కరెక్ట్గా ముందు 2018లో జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అన్ని చోట్ల. తెలంగాణలో 1 సీటుకి పరిమితమైంది, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ పోయినాయి. బీజేపీ సొంత గవర్నమెంట్ 15 ఏళ్లుగా ఉంటున్న గవర్నమెంట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, 5 ఏళ్లకోసారి మారేటటువంటి రాజస్థాన్, 3 కూడా పోయినాయి. అప్పుడు